నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతో నోట్లో వెన్నెలా కరిగిపోయి ఒక మంచి హెల్దీ అండ్ ఈజీ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో చేసుకొని మంచి రుచిగా తినేయచ్చు. అలాగే ఈ స్వీట్ తినడం వలన పొట్టకి హాయిగా చాలా బాగా అనిపిస్తుంది. అంతేకాదు నైవేద్యంగా కూడా ఈ స్వీట్ని ప్రసాదంగా చేసి పెట్టచ్చు. చాలా రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. మరి నోరూరించే ఈ కమ్మని స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు పెసరపప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ వరకు పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కడిగి రెడీగా పక్కనుంచండి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. ఈ బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 కప్పు నీళ్ళని తీసుకొని బెల్లాన్ని కరిగించండి. అలాగే ఇక్కడ నేను మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను. మీరు కావాలంటే చక్కెరతో అయినా చేసుకోవచ్చు. చక్కెర అయితే డైరెక్ట్గా 1 కప్పు వరకు తీసుకునైనా చేయవచ్చు. మనకు ఇందులో వేసిన బెల్లం పూర్తిగా కరిగిపోయి కొంచెం మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలా వచ్చేంత వరకు బెల్లాన్ని చక్కగా కరిగించి ఈ గిన్నెను పక్కన పెట్టి ఇంకొక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని నెయ్యి వేడయ్యాక 10-12 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని 1 నిమిషం పాటు అలా వేపండి. ఇవి కాస్త ఇలా దూరగా వేగాక ఇందులోకి 1/4 కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను తీసుకొని కలుపుతూ మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఈ స్వీట్లో బొంబాయి రవ్వ వేయడం వలన కన్సిస్టెన్సీతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే కడాయిలోకి మనం కడిగి పెట్టిన పెసరపప్పును తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ మనం కడిగి తీసుకున్నాం కాబట్టి స్టార్టింగ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెసరపప్పు అనేది గిన్నెకు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాగే కలుపుతూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే పెసరపప్పులో ఉన్న తడి అనేది తగ్గి కొంచెం పొడి పొడిగా అవుతుంది. లేదా ఇలా 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుని ఫ్రై చేసిన పప్పు అనేది గిన్నెకు అతుక్కోకుండా చక్కగా ఫ్రై చేయొచ్చు. అలాగే ఇలా ఫ్రై చేసి మనం స్వీట్ చేయడం వలన స్వీట్ టేస్ట్ కూడా మంచిగా కుదురుతుంది. ఈ పప్పుని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 2-3 కప్పుల వరకు నీళ్ళను తీసుకొని మెత్తగా ఉడికించండి. పెసరపప్పే కాబట్టి ఇలా గిన్నెలో ఉడికించినా త్వరగానే ఉడికిపోతుంది. మీరు ఇంకా తొందరగా చేయాలనుకుంటే కప్పుకి 2 కప్పుల నీళ్ళను తీసుకొని కుక్కర్లో ఒక విజిల్ చేసి తీసుకున్న పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో చూస్తూ పప్పుని మెత్తగా ఉడికించండి. మనం తీసుకున్న నీళ్లు సరిపోకపోతే మరి కాస్త నీళ్ళని వేసి మొత్తానికి పప్పుని మెత్తగా ఉడికించండి. ఇక్కడ నేను కూడా ఈ పప్పుని ఉడకబెట్టడానికి కంప్లీట్గా 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను. పప్పు అనేది మనకు ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మనం నొక్కి చూసామంటే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఈ పప్పుని లైట్గా మ్యాష్ చేసుకుందాం. మరి ఎక్కువ మెదిపినా అంత బాగా అనిపించదు కాబట్టి పలుకులు తెలిసేలా ఇలా లైట్గా మెదిపి తీసుకోండి. సో పెసరపప్పుని ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పును అలాగే సూజీ రవ్వను తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టిన బెల్లం సిరప్ని వడగట్టి తీసుకొని ఇప్పుడు కలుపుతూ బాగా ఉడికించండి. ఇది ఎలా అయితే ఉడుకుతూ ఉంటుందో ఒక 3-4 నిమిషాల్లోపే దగ్గర పడుతుంది. అలాగే ఇది కొంచెం ఇలా ఉడికి దగ్గర పడ్డాక ఈ టైంలోనే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలుపుతూ ఉడికించండి. దీంతో యాలకుల టేస్ట్ కూడా స్వీట్లో చక్కగా కలిసి మంచి రుచిగా అనిపిస్తుంది. చూడండి, ఒక 4 నిమిషాలు అయ్యేసరికి స్వీట్ చక్కగా ఉడికి దగ్గర పడింది. ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించిన స్వీట్ చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది. కాబట్టి ఈ టైంలోనే చివరిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్ ప్రాసెస్లో మన హెల్దీ స్వీట్ రెడీ అయిపోయింది. అరకప్పు పెసరపప్పుతో చేసిన 4 తినడానికి కరెక్ట్గా వస్తుంది. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకుని చేస్తే సరిపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.